నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేస్తే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. పాలు, నీళ్లు అవేమి కలపకుండా ఇలా కొత్తగా ట్రై చేశాను ఈ లడ్డూను. ఈ లడ్డు అందరికీ నచ్చే విధంగా ఉంటుందండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ముందుగా నెయ్యి 150 గ్రాముల నెయ్యి తీసుకోవాలండి. ఈ గిన్నెకు 150 గ్రాముల నెయ్యి అయితే నేను తీసేసుకున్నాను. ఇప్పుడు పాన్ లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసి ఈ కొలతతో 2 కప్పుల రవ్వను వేసుకోవాలి. వేసుకున్నాక 300 గ్రాముల రవ్వ ఉంది. గరిటెతో బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. అలాగే మధ్య మధ్యలో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి. 150 గ్రాముల నెయ్యి తీసుకున్నాం కదా, సగానికి పైన నెయ్యి ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలండి. నెయ్యి మొత్తం ఈ రవ్వలో ఇంకిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ కొలతతోనే 1.5 కప్పు పంచదార అలాగే 4 యాలకులు తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి రవ్వ. నెయ్యి మొత్తం ఇంకింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనం చేతితో పట్టుకుంటే ముద్ద ముద్దలా కావాలి రవ్వ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని ఇందులో వేసుకొని ఈ రవ్వలోనే ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఈ పంచదార. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పంచదారను ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూతను పెట్టి పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ షుగర్ మొత్తం కలిసిపోతుందండి. ఇప్పుడు మిగిలి ఉన్న నెయ్యిని ఇలా ఇందులో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మన సాంప్రదాయ వంటలలో ఈ రవ్వ లడ్డు కూడా ఒకటి. వీటిని ఇష్టపడని వారైతే అస్సలు ఉండరండి. నెయ్యి మొత్తం ఈ రవ్వలోనే బాగా ఇంకిపోవాలండి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ లడ్డూలైతే ఈ లడ్డు చేసిన రోజైతే ఎంత టేస్ట్‌గా ఉంటాయో నెక్స్ట్ డే ఇంకా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇందులో షుగర్ పౌడర్, నెయ్యి అలాగే రవ్వ మొత్తం బాగా కలిసుంటాయి. ఇప్పుడు ఇలా మళ్ళీ నెయ్యి వేసేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు చివరగా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం అయితే వేసేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇది మనం ఏం వేసుకోలేదు కదా, రవ్వ ఒకటే ఉంది. ఇలా ముద్ద ముద్దలా మనం చేతిలో పట్టుకుంటే లడ్డు చేయడానికి రాదు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ నెయ్యితో వేయించుకున్న రవ్వ ఇందులో వేసి మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. అలాగే వేయించుకున్న ఎండు ద్రాక్ష కూడా ఇందులో వేసుకొని ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల లడ్డు బాగా చేసుకోవడానికి వస్తుంది. ఎందుకంటే నెయ్యి మొత్తం బయటికి వస్తుంది కదా మిక్సీ పట్టుకోవడం వల్ల. అందుకోసమే లడ్డు చుట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మీరు అనుకోవచ్చు పాలు వేయలేదు అలాగే నీళ్లు వేయలేదని. పాలు వేయడం వల్ల వారం రోజుల వరకే నిల్వ ఉంటాయండి. తర్వాత పాడైపోతాయి. అలాగే నీళ్లు కూడా వేసుకుంటే అలాగే అయిపోతాయండి. వారం రోజుల కన్నా ఎక్కువైతే ఉండలేవు. ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకోసమే నెయ్యి మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే మీరు ఏ డ్రై ఫ్రూట్స్ లేకున్నా పర్వాలేదండి. నెయ్యితో మాత్రమే కూడా చేసుకోవచ్చు ఈ లడ్డూలని. ఇప్పుడు సంక్రాంతి పండుగకి అలాగే చుట్టాలు వచ్చినప్పుడు అలాగే ప్రసాదం లాగా కూడా అప్పటికప్పుడే చేసి పెట్టొచ్చండి ఈ లడ్డూలు. ఇలా లడ్డు చుట్టుకుంటే అయిపోతుందండి. ఇలా ఎండు ద్రాక్ష లేకపోతే మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు ఇందులో. నేనైతే ఎండు ద్రాక్ష మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు అన్ని లడ్డూలు చుట్టుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ కోసము కాజు ముక్కలు తీసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాను. ఈ లడ్డు అందరికీ నచ్చే విధంగా ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసే విధంగా ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ లడ్డు. చాలా 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 స్మూత్ గా వచ్చాయండి. చాలా సాఫ్ట్ గా వచ్చాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.